ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో అప్పులు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరో భారీ అప్పుకు రెడీ అయిపోయింది. రాష్ట్రాన్ని అప్పులు చేసి నడిపించడంలో భాగంగా వచ్చే మంగళవారం 7,000 కోట్ల అప్పుకి ఇండియన్ పెట్టేశాడు చంద్రబాబు నాయుడు గారు. 7,000 కోట్లు రిజర్వ్ బ్యాంక్కి ఇన్నింటి పెట్టింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 7,000 కోట్లకి. ఇప్పటికే 1,52,000 కోట్లు అప్పులు చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ 7,000 కోట్ల అప్పుకి సిద్ధం కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఎన్నికల సమయంలో సంపద సృష్టి తనతోనే సాధ్యమని వేసి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుల సృష్టి కోసమే వేట కొనసాగిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో అప్పులు చేయడం చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి భలేగా ఉంది అని చెప్పేసి చాలామంది ప్రజంతా కూడా నవ్వుకుంటున్నారు. ఈరోజు ఏకంగా 50,000 కోట్ల రూపాయలతో అమరావతిలో శంకుస్థాపన చేశారు. అక్కడేమో లక్షల కోట్లు కుమ్మరిస్తున్నారు. మళ్ళీ 7,000 కోట్లు 5,000 కోట్లు అని చెప్పేసి మళ్ళీ అప్పుల కుప్పగా తయారు చేయడానికి సిద్ధమైపోయారు. ఇప్పుడు మంగళవారం 7,000 కోట్లు కావాలా? ఎందుకంటే ఇప్పుడు పెన్షన్లకి, ప్రభుత్వ ఉద్యోగులకు శాలరీస్ ఇవన్నీ ఇవ్వాలంటే 7,000 కోట్లు కంపల్సరీ కావాలి. ఇప్పటివరకు రాష్ట్రంలో ఎకానమీ జనరేట్ అయింది లేదు. నిన్నే జిఎస్టీ వసూలు నేలను తాకుతున్నాయని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఏకంగా -3.4లోకి వెళ్ళిపోయింది. ఏపీ జిఎస్టీ గ్రోత్ -3.4%. అంటే జిఎస్టీ పెరుగుదల నేలను తాకుతుంది. అన్ని రాష్ట్రాల్లో పైకి ఎగురుతుంటే ఏపీలో మాత్రం కిందికి వెళ్తుంది. ఈ విధంగా కిందికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకా అప్పులు చేయకుండా ఇంకేం చేస్తారు చెప్పండి? ఉద్యోగస్తులకి శాలరీలు ఎలా ఇస్తారు? అప్పు చేసిన కర్మ వచ్చింది. 7,000 కోట్లు అమ్మో, ఏ వరి కావాల్సిన పని లేదు. ఈ సంవత్సరంలో 3 లక్షల కోట్లు అప్పు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎటువంటి డౌటే లేదు.